కాలేజీలో అందరూ నిన్ను చూసి నవ్వుతుంటే నీకు సిగ్గుగా లేదు? మంజుల నిలదీసినట్టుగా అడిగింది. రమేష్ కుర్చీలో కూర్చుని పుస్తకం తిరగేస్తున్నాడు. విస్సు కిటికీ దగ్గర నిలబడి బయటికి చూస్తూ ఈ సంభాషణ పట్టనట్టుగా నటిస్తున్నా అతని చెవులు మాత్రం ఏకాగ్రతగా ఈ వాగ్వివాదాన్నే వింటున్నాయి. రంగ దూరంగా గ్లాసులో షర్బత్ కలుపుతున్నాడు. శ్రీను చేతులు కట్టుకుని టేబుల్ కానుకుని రమేష్ నిలదీసి అడుగుతున్న మంజులకు జవాబు చెప్పలేక నిస్సహాయంగా ఫీల్ అవుతున్న రమేష్ని, ఎర్రబడిన అతని ముఖాన్ని మార్చి మార్చి చూస్తున్నాడు. అది రమేష్ గది. ఆ గది నిండా గోడలకి రకరకాల పోస్టర్లు అంటించబడి ఉన్నాయి. టేబుల్ మీద రికార్డ్స్ పడున్నాయి. కెమెరా ఉంది. కుర్చీల మీద, కిటికీ రెక్కలకు, పుస్తకాల మీద రమేష్ ఖరీదైన బట్టలు చిందరవందరగా పడున్నాయి. ఒక్క నిమిషం ఆ గదిని చూస్తుంటే రమేష్ మనసులాగే గజిబిజిగా ఉన్నట్టుంది. మంజులను అతన్ని చూస్తూ చాలాసేపటి నుంచి వారిద్దరి మధ్య వాగ్యుద్ధం జరుగుతున్నట్టుగా ఉంది. నిన్న సాయంత్రం కాలేజీ వదిలిన తర్వాత విస్సు చెడిపోయిన కారును బాగు చేస్తుంటే రమేష్ కారులోంచి దిగి వారి వెంట వెళుతున్న ఒక ముసలాయన చేతిలో గొడుగు లాక్కుని పరిగెత్తికెళ్లి వానలో వెళుతున్న మృదులకు పట్టుకుని ఇంటి వరకు దించి వచ్చిన వైనం చూసి మంజులకు ఒళ్ళు మండిపోయింది. మంజుల ఇంతవరకు ఎప్పుడూ చూడనంతగా తిరిగి వచ్చిన రమేష్ ముఖం ఆనందంతో వెలిగిపోతోంది. రాగానే జేబులోంచి 20 రూపాయల కాగితం తీసి ముసలాయన చేతిలో పెట్టి గొడుగు చేతికిచ్చి థ్యాంక్యూ మాస్టారు, మీకు చెప్పలేనంత కృతజ్ఞుణ్ణి అనుకోండి అన్నాడు. ఆయన 20 రూపాయల కాగితం కేసి ఆశ్చర్యంగా ఇదేమిటి అన్నాడు. మీ గొడుగుకి అద్దె, అసలెంత ఇచ్చినా తీరదనుకోండి అన్నాడు. అప్పటి వరకు ఆ కారులో కూర్చొని ఇచ్చినందుకు సంబరపడిపోతున్నటువంటి ఆయన ఈ 20 రూపాయలు చూసి అయోమయంగా అయిపోయాడు. ఆయన వెళ్తుంటే రమేష్ వెనక నుంచి ఆయన్ని మురిపంగా చూసి గాలిలోకి ముద్దు విసిరాడు. కారు బాగుచేసి బయటకొచ్చి చేతులు తుడుచుకుంటున్న విస్సును చూసి, విస్సు, పార్టీ కావాలని అడిగావుగా, డబల్ పార్టీ ఇస్తాను, ఏదైనా సరే, గ్రాంటెడ్, ఐఎమ్ హ్యాపీ, వెరీ వెరీ హ్యాపీ అని 2 చేతులు గాలిలోకి ఎత్తి డిక్లేర్ చేస్తున్నట్టుగా అన్నాడు. ఆ క్షణంలో అతను చూస్తుంటే ఆనందంతో నాట్యం చేస్తున్న నటరాజులా ఉన్నాడు. ఏమిట్రా ఎందుకంత సంతోషం? విస్సు తెలిసినా తెలియనట్టు అమాయకంగా చూస్తూ అడిగాడు. మేడంని గొడుగులో దించి వచ్చాడుగా అందుకు అని కన్ను గీటాడు రంగా. పాపం ఒకే గొడుగులో వెళ్ళారుగా, ఎరా భుజం తగిలిందా? ఆదుర్దాగా అడిగాడు సీను. ఈ మాట వినగానే రమేష్ ముఖం చిదిపితే రక్తం చిందే అంత ఎర్రగా కందిపోయింది. అంతలోనే ఆ కళ్ళల్లో కోపం కూడా వరదలా పొంగొచ్చింది. శ్రీను కాలర్ పట్టుకుని చెయ్యెత్తుతూ షటప్, డర్టీ జోక్ వేశావంటే మాత్రం చంపేస్తాను జాగ్రత్త అంటూ బెదిరించాడు. ఒరేయ్, ఆవిడ ఎవరనుకున్నావురా? మేడం. విస్సు కళ్ళు పెద్దవి చేసి పరమరహస్యం బోధిస్తున్న గురువులా ముఖం పెట్టి అన్నాడు. మంజుల మాత్రం ఏమీ అనలేదు. రమేష్నే చూస్తోంది. ఇంకొకరి కారణంగా రమేష్ ముఖంలో ఇంత ఆనందం, పరవశత్వం మొదలవటం మంజు భరించలేకపోయింది. మంజులకు ఈర్షతో మనసు బగ్గుమంది. కాని ఆ సమయంలో రమేష్ని ఏం అనలేకపోయింది. కారు స్టార్ట్ అయింది. విస్సు వెళ్లి మంజుల పక్క మొదటి సీట్లో కూర్చున్నాడు. రమేష్ స్టీరింగ్ దగ్గర కూర్చున్నాడు. ఆ కారులో వారి స్థానాలు ఎప్పుడు అవే. స్టీరింగ్ దగ్గర రమేష్, అతని పక్కన మంజుల పక్కన విస్సు, వెనక రంగా, సీను. ఎప్పుడైనా కలిస్తే రమణని వాళ్ళు ఎక్కువగా వీళ్లతో కలవనీయడు. రమేష్ డ్రైవ్ చేయటం విసుగు పుట్టినప్పుడు అప్పుడప్పుడు విస్సుకి స్టీరింగ్ ఇస్తాడు. విస్సు రమేష్ దగ్గర కారు నడపటం, బాగు చేయటం రెండూ నేర్చుకున్నాడు. రమేష్, విస్సు కుడి ఎడమలలో ఎటు మారినా వారిద్దరి మధ్య మంజు సీటు మాత్రం ఖాయం. ఆ అమ్మాయి ఎప్పుడు కూడా అక్కడే కూర్చుంటుంది. కారు వెళ్తూ ఉండగా విస్సు, రమేష్, పార్టీ ఇస్తా అన్నావు కదా, సినిమాకి వెళ్దాం, బ్రూస్లీ సినిమా నిన్ననే వచ్చింది అన్నాడు. అతనికి స్టంట్స్, చేజింగ్స్ అంటే చాలు. రెప్ప వేయకుండా సినిమా చూస్తాడు. అదే కుటుంబ గాథలైతే తల సీటు వెనక్కి కానిచ్చి హాయిగా నిద్రపోతాడు. ఓకే వెళ్దాం అన్నాడు రమేష్. నేను రాను, నాకు చాలా తలనొప్పిగా ఉంది అంది మంజుల. పోనీ మనం వెళ్దాం అన్నాడు రంగా. మంజు రాకపోతే నేను రాను అని చెప్పేశాడు విస్సు. బాగుంది, మీరిద్దరు రాకపోతే నాకు మాత్రం ఏం సరదాగా ఉంటుంది అన్నాడు. అయితే మానేద్దాంలే అన్నాడు రంగా. ఓకే మీ ఇష్టం. డ్రైవ్ చేస్తూ రమేష్ భుజాలు కదిలిచ్చాడు. మంజులకు మళ్ళీ ఒళ్ళంతా బగ్గుమంది. సినిమాకు రాను అంటే సరే అనేశాడు. ఈ పెద్ద మనిషి ఒకసారి జ్వరంగా ఉన్న సినిమా ప్రోగ్రాం వేసుకుని నువ్వు వస్తే గాని వీల్లేదు రావాలంటూ బ్రతిమలాడి తీసుకెళ్లాడు. తర్వాత జ్వరం కాస్త ఎక్కువైతే అయ్యయ్యో నా మూలంగానే అంటూ తన మంచం పక్కన కూర్చుని కదలకుండా ఎన్నో సేవలు చేశాడు. మంజులకి ఆ కారులో కూర్చుంటే ఎప్పట్లాగా తృప్తిగా, సుఖంగా, ఆనందంగా అనిపించలేదు. చిరాగ్గా అనిపించింది. రమేష్ ఇదేమీ గమనించలేదు. తన ధోరణిలో తాను ఉన్నట్టుగా ఏలపాట పాడుతూ డ్రైవ్ చేస్తున్నాడు.
అతను చెప్పలేనంత ఆనందం, ఉత్సాహం ఉరకలేస్తున్నట్టుగా ఉన్నప్పుడే ఆ ఈల మీద పాట పాడతాడు. ఆ పాటతో పాటు శరీరం అటూ ఇటూ డాన్స్‌తో ఊగుతున్నట్టుగా కదులుతూ ఉంటుంది. ప్రస్తుతం అతనిలో కనిపిస్తున్న ఈ మూడ్ చూస్తున్న కొద్దీ మంజులకి ఇంకా ఇంకా ఒళ్ళు మండిపోతోంది. అతన్ని నెత్తి మీద ఈడ్చి ముట్టి నోటికొచ్చినట్టు తిట్టాలనిపించింది. ఆ క్షణంలో ఏదైనా చెప్పరాని బాధ కలిగి అతని ఆ ఆనందం మాయమైతే బాగుండనిపించింది. కానీ ఏం జరగలేదు. రమేష్ మంజులని ఇంటి దగ్గరుంచి వెళ్ళిపోయాడు. ఇంట్లోకి రమ్మన్నా రాలేదు. పైనుంచి తలనొప్పిగా ఉందన్నావుగా, రెస్ట్ తీసుకో అంటూ సలహా ఇచ్చాడు. అతను ఆ క్షణంలో నిజాయితీగానే ఆ సలహా ఇచ్చినా మంజులకు నచ్చలేదు. చేతిలో బ్యాగుతో విసిరి అతని ముఖాన కొట్టాలనిపించింది. కానీ తమాయించుకుంది. ఆ రాత్రంతా ఆలోచించిన మంజుల మర్నాడు విసు దగ్గర తన బాధ్యతను ఇంకో రకంగా వెళ్ళబోసింది. రమేష్ వృద్ధుల లెక్చరర్ పట్ల విపరీతమైన అభిమానం చూపిస్తున్నాడని కాలేజీలో అందరూ అనుకుంటున్నారని అంది. అవును, అనుకుంటే అందులో వాళ్ళ తప్పేం లేదు. రమేష్ ధోరణి అలాగే ఉందిగా అన్నాడు విసు. మనం స్నేహితులం ఏంటి చూస్తూ ఊరుకుంటే ఎలా? రమేష్కు ఓ ముక్క చెప్పాలి. నువ్వే చేయాలి ఆ పని అన్నాడు విసు. విస్సుకి మంజుల అంటే లోలోపలిష్టం. కానీ మంజులకు రమేష్ మీద అభిమానం ఉందని తెలుసు. కానీ ఇక ఠికాణా లేని తనని మంజు రమేష్ స్నేహితుడిగా కాబట్టి మాట్లాడుతోంది. లేకపోతే పక్కన నీడ కూడా పడనివ్వకూడంత భరించదని కూడా అతనికి బాగా తెలుసు. ఎప్పుడైనా రమేష్కి మంజుల మీద ఏ చిన్న అభిప్రాయ భేదం అయినా వస్తే అతను వెంటనే మంజుల మీద ఉన్న అభిమానం రెట్టింపు అయిపోతుంది. అదను చూసి మంజులకు దగ్గర అవ్వాలని తాపత్రయపడతాడు. మంజుల ఎదుటివారిలో కోరికలు రెచ్చగొట్టే వయ్యారం ఉంది. రమేష్ని ఆకట్టుకునే పనులన్నీ విస్సు మీద కూడా పనిచేస్తున్నాయని బహుశా మంజులకు తెలిసి ఉండదు. అతను దీపం చూసి ఆకర్షింపబడే శలభంలా తయారయ్యాడు. మంజుల దృష్టి విస్సు అంటే రమేష్ చెంచా అంతే. విస్సు పళ్ళెత్తు గురించి, అతని పలువరస గురించి వదిన గారి దగ్గర ఎలా వెక్కిరిస్తుందో విస్సుకి అస్సలు తెలియదు. మంజులకి ఇష్టపడిన వారిని తన హొయలతో ఎలా దగ్గరికి చేర్చుకోగలదో, ఇష్టం లేని వారిని చూపులతో దూరంగా నిలబెట్టడం కూడా తెలుసు. విస్సుకి అందుకే మంజుల అంటే భయం. తనంటే మంజుకి ఇష్టం లేదని తెలుసుకున్నాకే అయిష్టానికి కారణం కూడా తెలుసు. తను పేదవాడు. రమేష్ లాగా డబ్బుంటే తన అందవిహీనతకి లోకానికి కనిపించదు. కానీ మంజుల లాంటి వారికి అసలే కనిపించదని అతనికి బాగా తెలుసు. అందుకే అతనికి మంజుల పట్ల కసితో కూడినటువంటి ఇష్టం. మంజులంటే అతనికి ఇష్టం. ఆ అమ్మాయి తనను మనిషిగా చూడదని కసి. ఈ రెండు అతని మనసులో సమపాళ్లలో ఉన్నాయి. కసి లాంటి ఇష్టం ఇతనికి చిన్నప్పటి నుంచి అనుభవమే. అతనికి తల్లి లేదు. చిన్నప్పుడే పోయింది. బుద్ధి తెలిసేసరికి ఇంట్లో సవతి తల్లయింది. ఆవిడ అందంగా ఉంటుంది. ఆవిడ ఒంటి ఛాయ తెలుపు. విస్సు తను నల్లగా ఉండటం వలనో ఏమో ఎర్రటి శరీరం గలవారంటే చాలా ఇష్టపడతాడు. సవతి తల్లికి దగ్గరగా ఉండాలని అతను ప్రయత్నించేవాడు. ఆవిడ తులపరించేది. చింతమొద్దు, పళ్ళకోతి అని తిట్టేది. విస్సుకి ఆవిడ మీద కసి ఏర్పడింది. అది తీర్చుకోవటానికే తండ్రికి ఆవిడ మీద రకరకాల అబద్ధాలు చెప్పి ఆవిడని కొట్టించేవాడు. తండ్రి ఆ విసిన కర్ర ఒకటి తీసుకుని చావబోతుంటే విస్సుకి చావగొడుతుంటే చాలా ఆనందంగా హాయిగా ఉంటుంది. అతి చిన్న వయసులోనే అతను ఇంట్లోంచి వెళ్ళిపోయి ఒంటరిగా ఉండటం నేర్చుకున్నాడు. అతనికి భయం లేదు. తనకి కావలసిన దానికోసం ఎవరినైనా సరే ఏది చేయటానికైనా వెనకాడడు. అతని కోరికలు, ఆలోచనలు, కోపం, ఇష్టం అతని మనసులోనే గుప్తంగా దాచుకోవటం, పైగా అందరితో మంచిగా ఉండటం అతనికి బాగా తెలుసు. ఏనాడు లేంది మంజుల తన దగ్గరకొచ్చి తనంతట తాను మాట్లాడుతుంటే అతనికి చాలా ఆనందం కలిగింది. కానీ మంజుల వచ్చింది రమేష్ విషయం చెప్పటానికి అని తెలిసిన వెంటనే అతని మనసులో కసి మొదలైంది. అయినా మంజులను సంతృప్తిపరచడం కోసం రమేష్ని అడుగుదాం అన్నాడు. ఆ రోజు ఆదివారం రమేష్ గదిలో అందరూ కలిసి ఉన్నప్పుడు నిన్న జరిగిన ఈ విషయం గురించి ప్రస్తావన తెచ్చాడు. మంజుల అంత డైరెక్ట్గా ఆ విషయం ఎత్తి నిలదీస్తుంటే రమేష్కి జవాబు చెప్పలేకపోయాడు. విస్సును చూస్తూ, విస్సు, నేను చేసింది నీకు తప్పుగా అనిపిస్తోందా అని అడిగాడు. తప్పుగా తోచట్లేదు, కానీ అందరికీ వింతగా మాత్రం ఉంది. అవును, వీళ్ళు తెలివిగా అతని జవాబు గోడ మీద పిల్లివాటంలా ఉంది. సమర్థిస్తూనే విమర్శిస్తున్నాడు. ఎందుకు వింత అని అడిగారు రమేష్. ఎంతెందుకు కాదు, కాలేజీ వెళ్ళని వాడివి ఆవిడ గారి క్లాసుకు తప్పకుండా వెళ్ళటం. కాలేజీకి వెళ్లకుండా ఉంటే ఎలా? నువ్వంటే కాలేజీకి వెళ్ళకపోయినా చదవగలవు. నీకు చదువు మీద శ్రద్ధ. ఎంత ఆశ్చర్యం! చదువు మీద శ్రద్ధ ఉంటే 10th ఇన్నిసార్లు తప్పుతావా? నువ్వు శ్రద్ధగా చదివితే ఈ పాటికి BA అయిపోయి ఉండేది కదరా అన్నాడు విస్సు. రమేష్ తలదించుకున్నాడు. విస్సు అన్నమాట నిజమే. తను అస్సలు చదివేవాడు కాదు. చదువుకుంటానని తండ్రి ఎన్నెన్ని లంచాలో పెట్టేవాడు.
కోరిందల్లా తెప్పించి ఇచ్చేవాడు. అవన్నీ తాను తీసుకుని చదువు మానేసేవాణ్ణి. తండ్రి తిట్టి తిట్టిగా లాభం లేదని ఊరుకున్నాడు. అతను కాలేజీలో చేరింది సరదాగా స్టూడెంట్ యూనియన్ ఎలక్షన్ గెలిచి సెక్రటరీ అవటానికి. అతడు కోరుకున్నవన్నీ అయ్యాయి. ఎలక్షన్స్‌లో సెక్రటరీ అయ్యాడు. రమేష్ తండ్రి గజపతిరాజు గారు ఊళ్ళోనే కాదు చుట్టుపక్కల ఊళ్ళల్లో కూడా అందరికీ తెలుసు. ఆయన మంచివాడు, సహృదయుడు. ఆయనని రమేష్ బృందం చేసే కోతి అల్లరికి ఏమీ అనలేక ఊరుకుంటారు. విషయం రమేష్ కంటే అతని ఫ్రెండ్స్‌కి బాగా తెలుసు. నేను ఆ చదవటానికే నిశ్చయించుకున్నాను అన్నాడు రమేష్. థాంక్స్ టు మృదుల లెక్చరర్ అన్నాడు విశ్వు. విశ్వు నోటి వెంట ఆ మాట రాగానే రమేష్ పిడికిలి బిగించి గిర్రున అతని వైపు తిరిగాడు. విస్సు వెంటనే దండం పెట్టాడు. ఆగరా ఆగు, ఆవిడ్ని నేనేమీ అనట్లేదురా. ఎందుకంటాను? నీకిష్టమైన వాళ్ళని నేనెప్పుడేమన్నా అన్నానా? అన్నాడు విస్సు. అని క్రీగంటన మంజులను చూశాడు. అతడు కావాలని చేసిన ఈ సమిధలు బాగానే బగ్గుమని మండాయి. సరే, మీ ఇష్టం వచ్చినట్టు ఊరేగండి అని మంజుల బ్యాగు తీసుకుని హై హీల్స్ టకటకలాడించుకుంటూ వెళ్ళిపోయింది. రమేష్ బాధగా చూస్తూ విశ్వు వెనక నుంచి మంజుల నడుము పిరుదుల వంపు చూస్తున్నాడు. మంజుల వెళ్ళిపోయింది. విస్సు వెంటనే రమేష్ వైపు తిరిగి, నేను నిజంగా నీ ప్రవర్తన చూసి చిరాకుపడి విమర్శించాను అనుకుంటున్నావా? ఏమీ లేదు. నేను నీ స్నేహితుడిని కదా. నీ గురించి ఎవరైనా చెడ్డగా అనుకుంటే నాకు చాలా బాధగా ఉంటుంది. మృదులా లెక్చరర్కే చాలా మంచిది. ఆమె పాఠం చెప్తుంటే సన్నని ఆవిడ, నడుము తెల్లగా పచ్చగా, ఆ పొట్ట చంపేస్తాను ఆవిడ్ని వర్ణించావంటే. రమేష్ విస్సు నోటికి మూసేశాడు నోరు నొక్కి. విస్సు అతని చేయి విడిపించుకునే లోపలే ఉక్కిరి బిక్కిరి అయిపోయాడు. విస్సు చేయి విడిపించుకుని రమేష్ను చూశాడు. రమేష్ కళ్ళు ఎర్రబడ్డాయి. ఆవేశంతో ముక్కుపుటాలు అదురుతున్నాయి. ఆ రోజు సాయంత్రం మృదుల టేబుల్ మీద చీర పరిచి ఇస్త్రీ చేస్తోంది. శనివారం సాయంత్రం వచ్చిందంటే మృదులకి బట్టలు ఇస్త్రీ చేయటం అనేది ఒక కార్యక్రమం. ఈ ఊరొచ్చిన కొత్తలో చీరలు చాకలికి వేయాలని మృదుల ప్రయత్నిస్తుంటే రంగమణి, తల్లి నీ చీరలు నీకుండాలనుకుంటే నువ్వు చాకలి పేరెత్తకు. నా బట్టలు వేస్తే ఒక్క ఉతుక్కు రూపాలు మారిపోయి వచ్చాయి. అప్పటినుంచి నేనే ఉతుక్కుంటున్నాను అంది. అందువల్ల మృదుల కూడా రంగమణితో పాటు తాను కూడా ఇస్త్రీ చేసే కార్యక్రమం చేపట్టింది. ఆ రోజు రంగమణి రాలేదు. మోనా లెక్చరర్ టీకి పిలిస్తే వెళ్ళింది. మృదులను కూడా పిలిచింది. కానీ మృదుల వెళ్ళటానికి ఇష్టపడలేదు. కాస్త సమయం దొరికినా ఏదైనా పుస్తకం చదువుతూనో రేడియో వింటూనో తనకు తానుగా గడపటం వృద్ధులకిష్టం. కాలేజీలో మోనా ఈ మధ్యన బానే పరిచయం అయింది. మోనాకు గ్యాసిప్స్ అంటే మహా ఇష్టం. సినిమా పత్రికలో చదివినవి, రాజకీయ సంగతులు, ఊర్లో ఉన్నవి ఒకటి కాదు అనేక విషయాల్ని మాట్లాడుతుంది. రంగమణికి కూడా ఆ విషయాలు వినటం చాలా ఉత్సాహం. ఆ విషయాల్లో ఎంత అవగాహన ఉంటే అంత ప్రాపంచికంగా విజ్ఞానం ఉన్నట్టు అనిపిస్తుంది. మృదులకు ఈ సంభాషణ విసుగు అనిపించింది. అందుకే తలనొప్పి అనే వంకతో టీ వెళ్లకుండా మానేసింది. మృదుల ఇస్త్రీ చేస్తుంటే అంతలో పుస్తకాలు పుచ్చుకుని జయశ్రీ, శాంత వచ్చారు. కూర్చోండి వచ్చేస్తున్నాను అంది మృదుల. శాంత, జయశ్రీ కూర్చున్నారు. లేచి, నేనిప్పుడే క్షణంలో మొహం కడుక్కుని జడ వేసుకుని వచ్చేస్తాను అని చెప్పి అనటం పూర్తి చేసి, ఇది ఎక్కడ పెట్టను మేడం అంటూ శాంత చీరలు చేయటం పూర్తి చేసి అడిగాడు. అదిగో ఆ బీరువాలో అంటూ చూపించింది. శాంత బట్టలు తీసుకెళ్లి అల్మరాలో పొందికగా సర్ది పెట్టింది. జయశ్రీ, శాంత వచ్చి కూర్చున్నారు. ముగ్గురు టీ తాగారు. చెప్పడానికి మృదుల కూర్చుంది. శాంత పుస్తకం తెరుస్తూ అంది, మేడం, రేపు తప్పకుండా ఇంటికి రావాలి. రేపు ఆలోచనగా ఉంది. ఆ ముఖంలో ఒక్కసారి ఏ సాకు చెప్పాలా అని ఆలోచిస్తోంది. ఇదివరకంటే 2 సార్లు పిలిస్తే అలాగే ఎగ్గొట్టారు. ఇక ఊరుకోం. ఎందుకని? కిందటి ఆదివారం జయశ్రీ ఇంట్లో భోజనం చేశాం కదా. రేపు ఇంట్లో నేను అన్నయ్యకి చెప్పేశాను. అన్నయ్య ససేమిరా అన్నారు. నేను మీ ఇంటికి వస్తున్నాను. నేను 9 గంటలకు వచ్చి మిమ్మల్ని రంగమణి గారి దగ్గరికి తీసుకెళ్తాను. జయశ్రీ కూడా వస్తోంది. సరే, రంగమణిని రాని చూద్దాం అంది మృదుల.